సహజత్వానికి దగ్గరగా ఉండే అంశాలని తీసుకొని తెర మీద హీరో క్యారెక్టరైజేషన్ తోని కామెడీని వండించడమే మారుతి స్టైల్. అయితే మారుతూ చేసిన ఇక గోపీచంద్ తోని చివరిగా పక్కా కమర్షియల్ అయితే అనుకోని స్థాయిలో అయితే సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు ఊహించని విధంగా ప్రభాస్ తోనే ఏకంగా ఈయన ది రాజాసాబ్ అనే సినిమాని తీసేటందుకు రెడీ అయిపోయిండు. అయితే ఇక మధ్య కాలంలో అసలు మారుతి ప్రభాస్ తోని సినిమా తీసుడేందని చాలా మంది విమర్శించారు. అనవసరంగా ప్రభాస్ గిట్లా రిస్క్ చేస్తున్నాడేమో అని చాలా మంది అంటనే ఉన్నారు. కానీ ప్రభాస్ గిట్లా ఊరికే ఎందుకు చేస్తాడు ఎప్పుడు గది ఇట్లా ఆయన ఇంత ఇమేజ్ ఉన్న తర్వాత ఏదో కొత్తదనం ఉంటే తప్ప ఆయన ఈ సినిమా ఒప్పుకోడని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్మిరు. ఇప్పుడు గా నమ్మకమే నిజం అయ్యేటట్టు ఇక తాజాగా రీడల చేసిన గ్లింప్స్ చూస్తే అర్థమవుతున్నది. ఇక విమర్శించిన నోళ్ళన్నీ మూత పడిపోయేటట్టు మారుతి చేసేసిండు. ఇక ఈ గ్లింప్స్ ని చూస్తుంటే ప్రభాసు ఎన్నడి లేని విధంగా ఎన్నడు కనిపించని విధంగా అందంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఉండడం అనేది విశేషం అనే చెప్పుకోవాలి. గట్లనే ఈ గ్లింప్స్ చూస్తుంటే రొమాంటిక్ కామెడీ హారర్ లెక్క కనబడుతున్నది. కాబట్టి ఇక ఈ జానర్ని కూడా ఇప్పటి వరకు ప్రభాసు టచ్ చేయలేదు. ఇక ఆయన కెరియర్ లోనే ఫస్ట్ టైం దీన్ని చేస్తున్నాడు. ఇక ఈ లుక్ తో కూడా ప్రస్తుతం అందరూ ఫిదా అయిపోయారు, మస్తు బలంగా కనెక్ట్ కూడా అయిపోయారు. ఇక దీంతోని సినిమా కోసం మస్తుగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 10 తారీఖున గది ఇట్లా 2025లో విడుదల కాబోతున్నదంట. అయితే దయ్యంతో డార్లింగ్ చేసే అల్లరిని చూసేటందుకు ఫ్యాన్స్ తో పాటు ఇక రెగ్యులర్ ఆడియన్స్ కూడా మస్తు క్యూరియాసిటీతోని ఎదురు చూస్తున్నారంట. ఇక దీంట్లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంది, ఇక సినిమా కథాంశం ఏంది అనేది రివీల్ చేయకపోయినా సరే కానీ ప్రభాస్ లుక్ చూస్తే మాత్రం ఇక ఫ్యాన్స్ కి ఇట్లా అంచనాలకి అంత కంతకు పెంచుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా అమాంతంగా పెంచేసిండనే చెప్పుకోవాలి. మీరు గిట్లా ఈ గ్లిమ్స్ చూసిరా? ఇక చూస్తే మీకెట్లా అనిపించింది, ఇక ఆ సెటప్ గిటప్ గురించి మీకేమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి కలుస్తా.